ప్రైజ్ ద లార్డ్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండుట. మనసులో ఉన్నది మాటల్లో, మాటల్లో ఉన్నది చేతల్లో, చేతల్లో ఉన్నది 10 మందికి చేరినట్టుగా అర్థం. పరమాత్మని సేవాస్ఫూర్తితో ప్రతి సంవత్సరము కూడా దైవ సేవకులను పిలిపించి మంచి వర్తమానాల ద్వారా మంచి మార్గంలో నడిపిస్తూ మరి వృద్ధులకు, దైవ సేవకులకు మరి దుప్పట్లు, సీలింగ్ ఫ్యాన్లు, అనేకమైన కానుకలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించేవాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమ అనగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చునని వాక్యము సెలవివ్వబడుతుంది. చలికాలము కాబట్టి మరి చలి కాచుకుంటానికి, మరి చలి కప్పుకుంటానికి ఒక దుప్పటి అనేది చాలా అవసరము. మరి చాలామంది ఆహారం లేక అలమటిస్తున్న వారికి ఒక పూట ఆహారమైనా మనం పెడతాం వల్ల దేవుడు గొప్ప దీవెన మనకి వస్తుంది. వాక్యము ద్వారా అనేకమైన హృదయాలు కదిలించబడతాయి, బంధకాల్లో ఉన్న విడిపించబడుతూ ఉంటారు. మరి అనేక మంది ఆదరణ కలుగుతూ ఉంటుంది, సంతోషం కలుగుతూ ఉంటుంది. క్రిస్మస్ మరి యొక్క పండుగలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రేమ, కనికరము, మరి ఇక స్వస్థతలను ఆయన చేయటానికి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన దయాహృదయము కలిగిన వాడు, ప్రేమాహృదయము కలిగిన వాడు, జాలి హృదయము కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. అట్టి మనసును మనలను కూడా మరి ధరించుకుని సెలవిచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ.